సిరిసిల్ల పట్టణానికి దాదాపు 1100 గీతరాల కింద పెన్నులు వాళ్ళు. ఎందుకంటే పెన్ను అనేది ఒక మెట్టు ఎక్కే సందర్భంగా చిన్న స్మాల్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మంచి ఆలోచనతోటి ఈ పట్టణంలోని దాదాపు 3 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఈ రోజు మనం ఇక్కడ గీతనాల్లో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాదాపు ఈ స్కూల్లో 170 మంది 10th అభ్యర్థి పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే పెద్ద ఎత్తున ఉంది కాబట్టి స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినట్టు మన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ భిన్నం కళా చక్రపాణి గారికి, మరియు వైస్ చైర్మన్ సందీప్ గారికి, మరియు వార్డు కౌన్సిలర్ దారుణం అన్న లక్ష్మణ గారికి, బుర్ర నారాయణ గారికి, మరియు మన మంచ రేణుక గారికి, మరియు కూడా భాగ్యలక్ష్మి గారికి, మాజీ కౌన్సిలర్ గడ్డ బ్రత గారికి, మరియు వేముల రాములు గారికి, మరియు మిగతా కౌన్సిలర్లకు, మరియు మాజీ కౌన్సిలర్లకు, బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ నారాయణరావు గారికి, ఉపాధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా ప్రిన్సిపాల్ శారదా మేడం గారికి, వారి ఉపాధ్యాయులకు పేరు పేరుగా మా మన జిల్లా శాసనసభ్యులు కేటీ రామారావు గారు మంచి ఆలోచనతోటి విత్తేయకుండా వారికి పెన్ను క్లాస్ కూడా అందడం జరుగుతుంది. మరి ఈరోజు మరి 10th క్లాస్ అమ్మాయిలు అబ్బాయిలు మరి దాదాపు 170 మంది ఉన్నారు కాబట్టి మన జిల్లాలోనే మన రాష్ట్రంలోనే మన జిల్లా పరిషత్ హై స్కూల్లో మీరు మంచి ర్యాంకు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నాతో పాటు గౌరవ 5వ వార్డు కౌన్సిలర్ దారుణము అరుణ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ దాన సందీప్ గారు, బుర్ర నారాయణ గారు, మానరావు గారు, మన 30వ వార్డు మంచ రేణుక గారు, 15వ వార్డు పూర భాగ్యలక్ష్మి గారు, గడ్డం లతా భాస్కర్ గారు, ప్రిన్సిపల్ మేడం శారద గారు, అదేవిధంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మరి పిల్లలు మనం 10th అంటేనే మనము ఈ 10th ఎగ్జామ్ తోటే పై మెట్టు ఎక్కగలుగుతాం కాబట్టి మరి 10th లో మంచి టాలెంట్ తోటి మన మనసులు అనేది మన యొక్క చదువులోనే క్రమశిక్షణలో ఉండి మరి 10th ఎగ్జామ్ రాయాలని పిల్లలందరికీ మేము ఇక్కడ ఉన్న పెద్దల ఆశీస్సులు అందరికీ ఉంటే చాలా చక్కగా చదువుకోవాలి. మరి అందరూ ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక పోలీసు కావచ్చు, కలెక్టర్ గాని ఎవరు లక్ష్యం ఏముందో అది ఎంచుకొని ముందు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు.